లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండుగా కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిండుగా కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు నిండుగా కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు గలగలగలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ గలగలగలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి శుక్రవారపు పూజల నందగ సాయం సంధ్యా శుభగడియలలో శుక్రవారపు పూజల నందగ సాయం సంధ్యా శుభగడియలలో సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సిరులిచ్చు శ్రీలక్ష్మి వరమిచ్చు వరలక్ష్మి మా తల్లి మహాలక్ష్మికి మంగళం సిరులిచ్చు శ్రీలక్ష్మి వరమిచ్చు వరలక్ష్మి మా తల్లి మహాలక్ష్మికి మంగళం జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం శ్రీ శ్రీనివాసుని హృదయాంతరంగిణి వైకుంఠవాసినికి జయ మంగళం శ్రీ శ్రీనివాసుని హృదయాంతరంగిణి వైకుంఠవాసినికి జయ మంగళం జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం సౌభాగ్యదాయిని పంకజ నివాసిని శ్రీదేవదేవికి జయ మంగళం సౌభాగ్యదాయిని పంకజ నివాసిని శ్రీదేవదేవికి జయ మంగళం నిత్య
नित्यशुभमङ्गलम् जयमङ्गलं नित्यशुभमङ्गलम् ऐश्वर्यदायिनी अभयप्रदायिनी करुणातरङ्गिणिकी जयमङ्गलम् ऐश्वर्यदायिनी अभयप्रदायिनी करुणातरङ्गिणिकी जयमङ्गलम् जयमङ्गलं नित्यशुभमङ्गलम् जयमङ्गलं नित्यशुभमङ्गलम् सिरुलिच्चु श्रीलक्ष्मी वरमिच्चु वरलक्ष्मी मा तल्ली महालक्ष्मीकी मङ्गलम् सिरुलिच्चु श्रीलक्ष्मी वरमिच्चु वरलक्ष्मी मा तल्ली महालक्ष्मीकी मङ्गलम् जयमङ्गलं नित्यशुभमङ्गलम् जयमङ्गलं नित्यशुभमङ्गलम् పార్వతీపతయే హర 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 మహాదేవ. తేజో నీరాజనం చక్షుస్సరిషిధారయా. ఈసారి ఓ పుష్పం పుచ్చుకుని, పుష్పము అక్షతలు పుచ్చుకుని లేచి నించుని నమస్కారం చేయండి. లేచి నుంచి నమస్కారం చేయండి. ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవ మణితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీం జయలక్ష్మీం సరస్వతీం శ్రీలక్ష్మీం వరలక్ష్మీశ్చ ప్రసన్నామం సర్వదా పరంకుశోపాసమం వేదముద్రం కరైర్వహంతిం కమలాసనస్థాం బాలర్కకోటిపద్మాం మాంబాం భజేహం అంబాం జగదీశ్వరీం సర్వమంగళమంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణీ నమోస్తుతే. దేవ్యై చ విద్మహే విష్ణు పత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శ్రీ వరలక్ష్మీ పరాంబికా దేవ్యై నమో నమః. మనఃపూర్వక సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి మంత్ర పుష్పాన్ని. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. సార్ మళ్ళీ అక్షతలు తీసుకుని 3 సార్లు కుడి చేతి వైపుగా ప్రదక్షిణాలు చేయండి. వెనకాలకు వెళ్ళి ఓం యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాపశంభవి త్రాయి మానుకృపయా దేవీ శరణాగత వత్సలే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగదీశ్వరి శ్రీ వరలక్ష్మీ పరాంబికా దేవ్యై నమో నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి. ఈసారి మోకాళ్ళ మీద వంగు నమస్కారం చేయండి. మీరు మామూలుగా వంగు నమస్కారం చేయండి సరిపోతుంది. ఇక్కడ మీరు మోకాళ్ళ మీద వంగు నమస్కారం చేయండి. ఓం వరసా శిరసా దృష్ట్యా, నేను చెప్పినట్టుగా చెప్పండి. వరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా అభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామః అష్టాంగ ఉచ్యతే. శ్రీ వరలక్ష్మి పరాంబిక దేవ్యై నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. కూర్చోండి సార్. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇమాం మత్వా క్షమస్వ జగదీశ్వరి శ్రీ వరలక్ష్మి పరాంబిక దేవ్యై నమః. అపరాధ ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పల్లెల్లో వదిలిపెట్టేసేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగదీశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః. సర్వం శ్రీ వరలక్ష్మీ పరాంబికా దేవత సుప్రీణాతు సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. శ్రీ వరలక్ష్మీ పరాంబికా దేవత ప్రసాదం పూజ చేసినటువంటి కుంకుమ బొట్టు పెట్టుకోండి. వరలక్ష్మీ పరాంబికా దేవత ప్రసాద సిద్ధిరస్తు. ఈసారి ఆ పూజ చేసినటువంటి పుష్పాన్ని కూడా తలలో పెట్టుకోండి. వరలక్ష్మీ పరాంబికా దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి లలాటం ధారయామి. ఈసారి ఆ తోరం తీసి కుడి చేతి కట్టుకోండి. కుడి చేతికి కట్టుకోండి. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈసారి ఆ తోరం తీసి కుడి చేతి కట్టుకోండి.
కుడి చేతికి కట్టుకోండి. తోరం కట్టుకుంటూ నేను చెప్పే మంత్రం చెప్పండి, శ్లోకం చెప్పండి. బధ్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభి వృద్ధించ మమ సౌఖ్యం దేహిమే రమే. ఈ మంత్రం చెబుతూ ఆ తోరం కట్టుకోండి. కుదిరితే ఎవరైనా పక్కన ఉంటే కట్టమని చెప్పండి, అవకాశం ఉన్న వాళ్ళు కట్టుకోండి. ఇప్పుడు మనం ఇప్పటిదాకా కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారి యొక్క వరలక్ష్మి అమ్మవారి యొక్క పూజంతా కూడా పూర్తి చేసుకున్నాం కాబట్టి చక్కగా ఇప్పుడు మనం కథని శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా కథ శ్రద్ధగా వినండి. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఈసారి కథ వినే వాళ్ళందరూ కూడా అక్షతలు పుచ్చి నమస్కారం చేయండి. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అయితే పూర్వం ఒకనొక సమయంలో శౌనకాది మహామునులందరూ కూడా నైమిషారణ్యంలో కూర్చుని సూతుల వారిని చూచి ఇలా అడిగారట. సూతుల వారు అంటే గురువు గారు అనమాట. ఈ శౌనకాది మహామునులందరూ కూడా ఆ గురువు గారికి శిష్యరికం చేస్తూ చక్కగా నదీ తీరంలో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉండేవారు. అయితే ఒక రోజున ఈ శిష్యులందరూ కూడా గురువు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా గురువుగారు, మీరు ప్రతిరోజు కూడా అనేక రకాల వ్రతాల గురించి అనేక రకాల యజ్ఞాల గురించి చెబుతున్నారు. అయితే భూలోకంలో స్త్రీలకి సకల ఐశ్వర్యాన్ని కలగజేసేటటువంటిది, సకల సౌభాగ్యాన్ని కలగజేసేటటువంటిది, అలాగే పుత్ర పౌత్రాభివృద్ధిని కలగజేసేటటువంటిది, దీర్ఘ సౌమంగళ్యత్వాన్ని కలగజేసేటటువంటిది, ఇలాంటి వ్రతం ఏదైనా స్త్రీల కొరకు ఉందా? ఉంటే దాని గురించి ఈ రోజు చెప్పండి అని అడిగారట. అడిగితే అప్పుడు గురువు గారు చెప్తున్నట్టు సూత్రుడు వారు, అయ్యా చాలా మంచి విషయాన్ని అడిగారయ్యా. స్త్రీలకి సకల సౌభాగ్యాలు కలగజేసి దీర్ఘ సౌమంగళ్యాన్ని ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి వ్రతం శ్రావణ మాసంలో వచ్చేటటువంటి వరలక్ష్మి వ్రతం అయ్యా. అది చాలా గొప్పది, చాలా విశేషము అని చెప్పారట. చెబితే అదంతా విన్న శిష్యులు, అయ్యా గురుగారు చాలా మంచి విషయాన్ని చెప్పారు. అయితే ఏమిటి వరలక్ష్మి వ్రతము, దీన్ని ఎలా చేయాలి, అసలు ఎవరు చెప్పారు, దీని గురించి పూర్తిగా వివరంగా మాకు తెలియజేయండి అని చెప్పారట. అప్పుడు గురుగారు చెప్తున్నారంటే సూత్రుడు వారు, ఏమయ్యా, పూర్వం ఒకనొక సమయంలో ఈ వ్రత విధానాన్నంతటి కూడా సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీ అమ్మవారు చెప్పారు. ఆ విషయాన్ని మీకు చెబుతాను వినండి. పూర్వం ఒకనొక సమయంలో పార్వతీ పరమేశ్వరులు కూడా కైలాస పర్వతం మీద కూర్చుని ఉన్నారట. కూర్చుని ఉంటే చక్కగా ప్రమదగణాదులందరూ కూడా చక్కగా ఆ స్వామివారు అర్చన చేస్తూ ఉన్నారట. ఆ సమయంలో అమ్మవారు ఆ ఈశ్వరుని చూసి అడిగిందట, పార్వతీ అమ్మవారు, అయ్యా నాథ, భూలోకంలో స్త్రీలకి సకల సౌభాగ్యాలు కలిగేటటువంటి, సకలైశ్వర్యాలు కలిగి, పుత్రపౌత్రాభివృద్ధి కలిగి, దీర్ఘ సౌమంగళ్యత్వానికి ఇచ్చేటటువంటి వ్రతం ఏదైనా ఉందా అని అడిగిందిట. అడిగితే అప్పుడు ఈశ్వరుడు చెప్తున్నట్ట, పార్వతి, భూలోకంలో స్త్రీలకి 6 ప్రాకారాలతో ఉండేవిట. అంటే అందరూ కూడా అమిత కోటీశ్వరులు, ఐశ్వర్యవంతులు ఉండేవారట ఆ యొక్క నగరంలో. అయితే ఆ నగరంలో ఒక పేద స్త్రీ ఒక ఆవిడ ఉందిట, పేద కుటుంబం ఒకటి ఉందిట. ఆవిడ పేరే చారుమతి అనేటటువంటి స్త్రీ. ఆవిడ చాలా భక్తురాలు, చాలా మంచిది. ప్రతిరోజు కూడా దేవుడికి చక్కగా పూజా పురస్కారం చేసుకుంటూ ఉండడం, ఆచార నియమాలు పాటిస్తూ ఉండడం, పాతివ్రత్య ధర్మాలు ఆచరిస్తూ ఉండడం, ఈ రకంగా ఆ చారుమతి అనేటటువంటి స్త్రీ చక్కగా పూజలు అది చేస్తూ ఉండేది. అంతేకాదు ఇంట్లో ఉండేటటువంటి భర్తని కూడా చక్కగా ఆయన్ని సేవిస్తూ ఉండడం, ఆయన పూజిస్తూ ఉండడం, అలాగే అత్తమామలను కూడా తల్లిదండ్రులాగా పూజిస్తూ ఉండడం, సేవిస్తూ ఉండడం చేస్తూ ఉండేదిట. ఈ రకంగా ధర్మబద్ధంగా బతుకుతూ ప్రతిరోజు అమ్మవారిని అర్చన చేస్తూ ఉండేదిట. ఈ రకంగా లక్ష్మీ
सुमनसवन्दित सुन्दरि मा